హాయ్ అండి అందరికీ. ఈరోజు రెండు ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ కర్రీ అయితే నేను రెడీ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే అన్నం, చపాతీ, జొన్న రొట్టె అన్నిట్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ కర్రీని వంకాయ ప్లస్ పెరుగుతో కాంబినేషన్లో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నా కోసం. ఈ కర్రీ కోసం నేను ఒక పావు కేజీ వరకు వంకాయలని అయితే తీసుకున్నానండి. ఇక్కడ వంకాయలు అనేది ఆప్షన్ అండి. నేను తెల్ల వంకాయలని అయితే తీసుకున్నాను. నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలని మంచిగా కడుక్కొని నిలువుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో 5 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న తర్వాత టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కర్డ్, ఒక ఆనియన్ అండి, మీడియం సైజు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని రెడీగా పెట్టుకోవాలండి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని హీట్ అయిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలని కూడా వేసి ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా 5 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, వీటిని కూడా వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్, టేస్ట్ రెండు కూడా వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, ఆ ఆనియన్ కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్న టైంలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వలన ఏమంటే మనకి ఇక్కడ మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆనియన్స్ అన్నీ కూడాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా. ఇలా వేయించుకున్నప్పుడు కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఏంటంటే మనకు మసాలా అంతా కూడా మంచిగా వేగుతుంది. తర్వాత ముందుగా మనం వంకాయలను అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సారీ అండి, నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వంకాయలని ఫ్రై చేసింది ఇలా మొత్తం మంచిగా మగ్గేంత వరకు 5 to 10 మినిట్స్ అట్లా ఈ వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ వీటిని మనం 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు తీసుకున్నాం కదా, కర్డ్ని మొత్తం కొంచెం మజ్జిగలాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి. గడ్డలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఈ పేస్ట్లో ఈ వంకాయ కర్రీలో అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్ని సిమ్లో పెట్టి మరగనివ్వాలి. మరీ ఉడికేంత అవసరం లేదండి. జస్ట్ మనకు పెరుగు అనేది కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం పెరుగు వేసినప్పటి నుంచి దింపేంత వరకు కలుపుతూనే ఉండాలండి. లేదంటే పెరుగు అనేది మొత్తం గడ్డలుగా విరిగిపోతుంది. అసలు టేస్ట్ అనేది బాగుండదు. అంతే అండి. ఈ వీడియో 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం కర్రీని సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.